తీసుకొని సింపు అవతల వారేసిర్రు. ఇక నువ్వు పోతే నీ మీద కూడా ఏం పడతాయి అని చెప్తే భయపడి ఇడికెళ్ళి ఇటే పోయిందంట. అందుకని ఒకసారి మీరు ఆలోచించుండ్రి. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని కాదని మీరు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిందని కారు గుర్తు కోటేసి 10 ఏళ్లు కాపాడుకుంటే గెలిచిన నాయకుడు మనకేం చేసిండో ఒక్కసారి చూడుర్రి. ఈడ రోడ్డు వెడల్పు ఎత్తాని మొదలు పెట్టిండు. గాడికి పోయినాక సగం సగం కూలిపోయిన ఇల్లు కనబడ్డాయి మన ప్రచారానికి పోతే. ఏమైంది, ఎందుకు ఇది కాలేదంటే బిడ్డ మేము గరీబ్ వాళ్ళం, మాకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. మాకు ఇల్లు కట్టించినాకనే మేము వెనుకకు జరుగుతామని కోర్టుకు వచ్చి స్టే తెచ్చుకున్నాం బిడ్డ అని చెప్పారు. అట్లా చాలా మందిని భయపట్టించి గరీబ్ వాళ్ళ ఇల్లు కూలగొట్టి గజ్వేల్కు రోడ్లు పెద్దగా చేసిండని గజ్వేల్ వాళ్ళు అనుకున్నారు. కానీ ఎవరి కోసం చేసిరు ఆ రోడ్లన్నీ? ఎవరి కోసం? ఏ రోడ్డు చూసినా వాళ్ళ ఫామ్ హౌస్ కాడికే పోవాలి. ఏడికేళ్ళు ఎవరు వచ్చినా, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చినా వాళ్ళకు రోడ్ వేసిచ్చి మన భూములు గుంజుకొని మనకు అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు గారు. అయినా మీరు మంచోళ్ళు కాబట్టి 13 ఏళ్లకోలే ఓపిక పట్టిరు. ఆఖరికి మొన్న జర్ర కోపం వస్తే కొద్దిగా మంట పెడితేనే అల్లుడు హరీష్ అనేటోడు అడ్రస్ లేకుండా పోయిండా దొరికితే ఉంచుదురు. ఆ రోజు ఉంటుండేనా ఆ రోజు? అందుకనే పోలీసు వాళ్ళు కాపాడి ఇటుకెళ్ళి ఇటే పంపించారు. కారు గతమైంది, కారు గల్లీలో లేదు. ఉన్నారా ముఖ్యమంత్రి? వాళ్ళు ఎవరో 38 మందికి వెళ్తే 10-20 మంది ఎమ్మెల్యేలు ఇటు అటు చూసిరు. కొందరు అటు పోయిరు, కొందరు ఇటు వచ్చిరు, కొందరు ఇటు పోయిరు, కొందరు అటు ఇటు కాకుండా పోతురా. పొద్దుగల కారు అంటారు, పొద్దుకు చెయ్యి అంటున్నారు. అట్లా కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటలేరు. ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు పోతురు. రఘునందన్ రావు దుబ్బాకల గెలిపించినాక నేను ఊకొచ్చి చెప్పుతుంటే వాళ్ళు మంచోళ్ళు కాదక్క, నమ్మకుర్రి, దోసుకుంటారు, దోసుకున్నది అడ్డగోలుగా దాచుకుంటారు, ఆ పైసలు అన్ని పెట్టేందుకు ఫామ్ హౌస్ కట్టుకుంటున్నాడు అని నేను రోజు చెప్తే ఏ రఘునందన్ ఊకే గట్లే చెప్తాడు వాళ్ళంటే పడదనుకుర్రు. అంతేనా? ఇవాళ ఎవరు బయలుదేరారు? వాళ్ళు దోసుకున్న పైసల లెక్క ఎవరు చెప్తురు? నేను చెప్తే వేరే పార్టీ కాబట్టి పగోని కాబట్టి మంచిగా చెప్పలేదు అనుకుందాం. ఆఖరికి సొంత బిడ్డ ఎవరు? కేసీఆర్ సొంత బిడ్డ పేరేంది? ఏం చెప్తుంది కవితమ్మ? ఏం చెప్తుంది? సరే మీరు మంచాలు కాబట్టి ఆమె చెప్పిన మాటలు మీ నోట్లోకి వెళ్ళి వస్తలేవు. నేను చెప్తా 2 మాటలు చెప్పింది మన చెల్లె. ఆడ శాసన మండలిలో మాట్లాడింది. దస్తి తెచ్చుకొని ఊకిట్లా తుడిసిందా? చూసిరా టీవీలలో? చూసిరా? ఒక్క మాట అడిగింది టీవీలో, ఆడ మైకులో మాట్లాడుకుంటా, ఏం బీకి కట్టలు కట్టిరని. ఏమనుకోవద్దు మా అక్కలు, నేనన్న మాటలు కాదక్క ఇవి. ఇవి కేసీఆర్ బిడ్డ అడిగింది. ఎవరిని అడిగింది? వాళ్ళ అయ్యని అడిగింది. ఏమని అడిగింది? అయ్యా ఏం బీకి కట్టలు కట్టి తెలంగాణలో బతుకులు బాగు చేసినా అని దేశమంతా తిరుగుతాని మొదలైనవరు అయ్యా అని ఎవరు అడిగిరు? ఇది వినేందుకు జర మంచిగా లేదు మాట. నాకు కూడా మాట్లాడేందుకు సిగ్గు అనిపిస్తుంది. మా అక్కలు బాధపడద్దు దయచేసి. అడిగింది ఎవరు బిడ్డ? ఇక మరి రఘునందన్ 3 ఏళ్లకెళ్ళి వదిలిపెట్టింది కాదే. అరే దోసుకుంటుండ్రు వారే అంటే ఇరకపోతురు మా మాట. ఇవాళ ఇంట్లోకెళ్ళే చెప్తుర్రు. ఏమని? వాళ్ళ అన్నకి చెప్పింది, అరే ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో పెట్టుడు కాదురా పోయి జర రోడ్డు మీదకి వచ్చి జనం కష్టం చూడమన్నది. ఎవరు చెప్పిర్రు ఈ మాట? కవితమ్మ చెప్తా ఉంది. వాళ్ళ బావ గురించో మాట చెప్పింది. అవుని ఏం పేరు పెట్టింది వాళ్ళ బావకి? ఏం పేరు పెట్టింది వాళ్ళ బావకి? నేను వెళ్ళలేదు అబ్బో. మళ్ళా సిద్దిపేట ఎమ్మెల్యే గారు పొద్దుగాల పోయి దుబ్బాకంతా నన్ను తిడతా ఉన్నాడంట. మస్తు మాటలు తిట్టిండంట. దుబ్బాక ఎమ్మెల్యే పొద్దుగాల నుంచి దుబ్బాకల్లే ఉన్నాడంట. దుబ్బాక ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే ఇద్దరు కలిసి పొద్దుటి నుంచి నన్నే తిడుతుర్రాట దుబ్బాకల. నేను తిట్టినా ఇప్పుడు కుంటానా? కానీ తిట్టినా అక్క? నేను తిట్టలేదు అక్కో, వాళ్ళ మరదలు తిట్టింది. ఏమన్నది? జర గట్టిగా చెప్పురి. ఎవరు మరి గాడు కూడా వచ్చి దుబ్బాకలు నన్ను తిడుతున్నాడంట. నేనేమన్నాక గజ్వేల్ మనది అంతే దిమాగ్ తొప్పినట్టు దుబ్బాక పోయి నన్ను తిడుతున్నాడంట. నన్ను తిట్టేది ఉంటే ఎల్లుండి ఓట్లయినాక విలువర వారి హరీష
ఈయన తిట్టిపోయినా నీకు ఎంపీ ఎలక్షన్ అప్పుడు మస్తు గడి పెట్టిపోయినా అయినా ఇంకా సుధరాయించినట్టుంది. నీకు మళ్ళా కావాలనుకుంటే నాతోటి లొల్లి పెట్టాలనుకుంటే నా నోట్లే నోరు పెట్టాలని ఉంటే బిడ్డ 11వ తారీఖు నాడు ఓట్లు అయిపోయినాక జర ఏంటో ఒక చౌరస్తా చెప్పు. అడిదికు నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో, నేను ఒక్కనే వద్ద బిడ్డ. పొరపాటున రఘునందన్ నోట్లే నోరు పెట్టినా అని చెంపలేసుకొని పోయేదాకా తిడతా బిడ్డ నిన్ను. అందుకనే ఒకసారి దయచేసి మంచోళ్ళ దగ్గరికి వచ్చిన గజ్వేల్ దగ్గరికి మంచి మాటలు 4 చెప్పిపోదామని వచ్చిన, ఓటు అడుగుదామని వచ్చిన, కారు గుర్తలు చేసిన తప్పులు చెప్పిపోదామని వచ్చిన. తిట్ల పంచాయతీ పెడితే చంద్రశేఖర్ రావు కాదు, ఆయన చదువు చెప్పిన సార్లు కూడా భయపడాలి. రఘునందన్ తిట్టుడు మొదలు పెడితే అది గుంచుకోవాలి. నేను ఊర్లో లేనప్పుడు చూసి బిడ్డ దుబ్బాకకి వచ్చి తిట్టినావు కదా, నేను చెప్తున్నా ఇలా మా గజ్వేల్ ఇందిరమ్మ విగ్రహం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, అయ్యా హరీష్ రావు గారు నిన్ను కరీంనగర్ పంపేదాకా సిద్దిపేట అంబేద్కర్ బొమ్మ కాడ కూర్చొని బరాబర్ నీతో లడాయి సాగిస్తా. ఏం చెప్పారు టీఆర్ఎస్ వాళ్ళు? 610 జీవో అమలు కావాలి, తెలంగాణ కొలువులు తెలంగాణ వాళ్ళకే రావాలి. రావాలా? మరి మెదకోళ్ళ కొలువులు మెదక్కు రావాలా, కరీంనగర్ వానికి రావాలా? ఎవరికి రావాలి? హరీష్ రావుకు సిద్దిపేటకి ఏమైనా సంబంధం ఉందా? అరే ఎవరి రాబాయి నువ్వు? ఎవడు హరీష్ రావు సిద్దిపేటకి? ఆయన ఊరు తోటపల్లి. ఏ ఊరు? ఆ మండలం ఏంది? బెచ్చంకి మండలం. ఏ మండలం? మరి మన మీద వచ్చి పెత్తనని చెప్తాడేమే. కరీంనగర్ లో పోయి చేసుకో. కరీంనగర్ లో పోతాడు మా బండి సంజయ్ ఉన్నాడా? కొండకేసి కొట్టి తోలిస్తాడు. మా మీద మెదకోళ్ళ మీద మా మంచితనం మీద వచ్చి తమాషా ఎత్తున్నాడు. చెప్పాలా వద్దా? మనం 610 అమలు కావాలా వద్దా? హరీష్ రావు కరీంనగర్ పోవాలా వద్దా? ఇటు మామను ముంచుతాడు, ఇటు గజ్వేల్ ముంచుతాడు, అటు రింగ్ రోడ్ కాదు, ఈ డబుల్ బెడ్రూములు రావు. వచ్చినాయా? చదువుకున్న వాళ్ళకి కొలువులు రావు, కంపెనీలు రావు. ఏదొచ్చినా ఏడికి ఎత్తుకపోతాడంటే సిద్దిపేట కోమటి చెరువుకి ఎత్తుకపోతాడు. అవునా? ఇన్ని రోజులు ఓపిక ఉన్న హరీష్ రావు ఇవాళ చెప్తున్నాం, మళ్ళా నువ్వు గజ్వేల్కి వచ్చినా, నువ్వు మళ్ళా సిద్దిపేటకి వడ్డీలు పెట్టి బయటకు వస్తే కరీంనగర్ పొలిమేరలు, మా మెదక్ పొలిమేరలు దాటేదాకా నేను కరీంనగర్ పంపేదాకా మా మెదక్ జిల్లా వాళ్ళు ఊకోరని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. మేము మంచోళ్ళం కాబట్టి ఇంకా అన్నాయని మాట్లాడుతున్నాం. అవునా? ఇక వాళ్ళు మంచిగా లేరని ఇంకోళ్ళని తెచ్చుకున్నాం. ఎవరిని తెచ్చుకున్నాం? ఎవరు? జరంత ఎర్రగా బుర్రగా ఉన్నాడు, గింతంతనే ఉన్నాడు, కానీ గిడికి వచ్చి మస్తు లొలి పెట్టిండు. ఏమన్నాడు? అక్క 2000 పింఛన్ మీకు చాలుతుందా? చాలది. ఎన్నితా అన్నాడు. ఎవరికి ఇచ్చిండో జర చెయ్యెత్తురు అక్క. 4000 వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే జర చెయ్యెత్తురి. ఒక్కరికి కూడా రాలేదా? ఒక్కరికి కూడా 4000 రాలేదా? ఎన్ని నెలలు అయిందాక ఆయన ముఖ్యమంత్రి అయి? 27 నెలలైంది. ఎన్ని నెలలైంది? 27 నెలల కోలే. మనకు ఎంత ఇవ్వాలి నెలకు పింఛను? ఎంత ఇవ్వాలి? ఎంత బాకీ ఉన్నాడు? మరి పొద్దుకి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 1000-2000 ఇచ్చిర్రు అనుకో, ఏం చేయాలి?